హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ బరువు లేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు రొయ్యలు దమ్ పలావ్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం అన్నిటికన్నా ముందు రొయ్యలు మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను ఈ మసాలా వెట్ స్టైల్లో చేసుకున్నాను. ఈసారి పౌడర్స్ కాకుండా ఇలా చేసుకున్నా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే అన్నీ బిర్యానీలో వేసే మసాలాలన్నీ కలిపి చేసుకుంటాను అనమాట. అంటే షాజీరా, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా జాజికాయ, సోంపు ఇవన్నీ కలిపేసి చేస్తాను అనమాట. చేసిన తర్వాత 8 కేజెస్కి 8 కేజెస్ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. దీని ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుంది, వేరేగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ వీటితో పాటు 8 కేజీస్ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి చిన్న స్పూన్స్తో 8 స్పూన్స్తో నేను పసుపు వేశాను. కారం ఆయిల్ వేస్తాం కాబట్టి ముందు కొంచెం తక్కువ వేస్తున్నాను, తర్వాత ఫ్రై చేసినప్పుడు వేస్తాం కారం. వేసిన తర్వాత ఇవన్నీ ఈ మసాలాలన్నీ కలిసేలాగా ముందు కలిపి కొంచెం పట్టించి అప్పుడు నేను దీని మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ 8 కేజీస్ ఉంది కాబట్టి 8.5 స్పూన్స్ చొప్పున వేశాను. సరిపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు అనేది. ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుతున్నాను. కింద కూడా రొయ్యలు ఉండిపోకుండా, ఏ రొయ్యలు కూడా అంటకుండా ఉండకూడదు. మొత్తం అన్నీ మ్యారినేట్ చేయాలి. తర్వాత ఒక దబరా గిన్నెలో వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవి ఆయిగలేస్తున్నాను ఇప్పుడు. ఇది మూత పెట్టుకుంటే కనుక కాసేపు దీంట్లో ఉన్న వాటర్ దిగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ వేడి చేస్తూ ఉండాలి. మెల్లిగా ఇందులో ఉన్న వాటర్ అంతా దిగుతుందనమాట. ఇలా తిప్పుతూ జాగ్రత్తగా, అంటే కింద అవుతుంటాయి పైన సరిగ్గా అవ్వవు కాబట్టి మనం బాగా కలపాలి. కలిపిన తర్వాత చూసారా, మూత పెట్టి కాసేపు ఉంచితే ఎంత వాటర్ దిగినాయో. అసలు మనం వాటర్ వేయలేదు, అయినా సరే రొయ్యల్లో వాటరే ఇంత దిగిందనమాట. చాలా ఎక్కువ వాటర్ వస్తుంది బయటికి. ఇవన్నీ అందులోనే ఎక్కువసేపు ఉండితే రొయ్యలు బాగా మెత్తబడిపోతాయని వేరేగా సెపరేట్ చేశాను. ఇది రొయ్యలన్నీ సెపరేట్ చేశాను. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు ఆ రొయ్యల వాటర్లో వేస్తున్నాను. అంటే కొంచెం ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట పలావ్ చేయడానికి. ఉల్లిపాయలు, టమాటాలు అవన్నీ వేపి పెట్టుకున్నాను అనమాట. అలా వేపి పెట్టుకున్న టమాటాలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. అవి అందులో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. పెద్ద గుప్పులతో 2 గుప్పుళ్ళు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసాను. దీని తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 9-10 వరకు పచ్చిమిర్చి పడతాయి, కనీసం 7-8 వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద 2 గుప్పులతో పుదీనా వేస్తున్నాను. తుంపి కడిగి పెట్టుకున్నాయి. కొంతమంది కట్ చేసి వేసేస్తారు, అలా వేయకూడదు, మంచి స్మెల్ ఉండదు. తుంపే వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు కూడా వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత వేపుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. అవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు మాత్రం కొంచెం తక్కువ వేయాలి. దీని తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం వేస్తాను. అంటే 3 రకాలుగా ఇలా ఉల్లిపాయలు వేస్తే కనుక మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కలిపేసి కాసేపు మగ్గిన తర్వాత మనం ఇది దించి వేరేగా మూత పెట్టి కాసేపు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మెత్తగా మగ్గేలాగా వండుకుంటున్నాను అనమాట. వండుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దబరా గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి మనం వేరేగా తీసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేపుతాం అనమాట. ఎందుకంటే మెత్తగా ఉండకుండా కొంచెం బిగుసుకోవడానికి, మంచి టేస్ట్ రావడానికి ఆయిల్లో వేపితే బాగుంటాయి, దాని టెక్స్చర్ బాగుంటుందని చెప్పేసి అందుకని ఇలా వేపుతున్నాను. మొత్తం అన్నీ పైన కింద కదుపుతూ తిప్పుతూ చక్కగా వేపాలి. ముందు కొంచెం మనం కారం కొంచెం తక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు వేసాను కారం. బాగా పైన కింద తిప్పుతూ మొత్తం కారం రొయ్యలు మొత్తానికి అంటేలాగా బాగా వేపుతున్నాను. చూసారా, చక్కగా వేగినాయి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది దించేస్తాం అన్నమాట. ఈ రొయ్యలు దించేసి మళ్ళీ ముందు మనం వండి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయినాయి కదా, దాంట్లోనే మళ్ళీ వేసేస్తాము. వేసేసి కుర్మలాగా వండుకుంటాం అనమాట. ఇవన్నీ మొత్తం అన్నీ వేసేయాలి మళ్ళీ దాంట్లోనే.
వేసేసిన తర్వాత కొంచెం పెరుగు అంటే ఒక పావు లీటరు పెరుగు వేసాను. అదే మనం చికెన్ మటన్కి అయితే ఎక్కువ పడుతుంది, ఇదైతే రొయ్యలకి అంత ఎక్కువ వేయక్కర్లేదు. ఒక పావు లీటర్ అంత వేసాను పెరుగు. దీని తర్వాత ఒక నిమ్మకాయ కూడా పిండాను అనమాట. ఆ నిమ్మరసం ఇది అంతా మొత్తం కలిసేలాగా కలిపి కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉంచాము. ఇదిగో మళ్ళీ బాగా వాటర్ దిగిన పిరిగేసాం కదా, బాగా వాటర్ దిగిపోయినాయి దీంట్లో. ఈ కొంచెం సేపు దగ్గరికి అయ్యేదాకా వండుకోవాలి. వండుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం కోసం పెట్టుకుంటున్నాము. బియ్యం వేరేగా వండుకుంటాం అనమాట. దానికి ఇప్పుడు మనం రొయ్యలు వేపి తీసాం కదా, ఆ దబరాలోనే నేను ఆల్రెడీ వేపి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేపి పెట్టుకున్న టమాటాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసాను అనమాట. వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా పోసి ఇవన్నీ వేగడానికి ఇవన్నీ కలిపి మళ్ళీ వేగనిస్తాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేశాను. మళ్ళీ రైస్కి వేరేగా ఒక 9-10 పచ్చిమిరపకాయలు సగం చీరి వేసేసుకోవాలి. మరి చిన్న ముక్కలు అయితే కలిసిపోయి మనకి ఘాటు ఎక్కువైపోద్ది, అందుకని జస్ట్ ఇట్లా చీరి వేయాలి. దీనికి మళ్ళీ ఆయిల్ వేసాను చూసారా, చక్కగా మళ్ళీ వేపుతాను అనమాట. మొత్తం అంతా కలిపి వేపిన తర్వాత మా ఇంటి ఫ్రెష్ బిర్యానీ ఆకులు కూడా దీంట్లో వేస్తాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి స్మెల్ బాగుంటుంది ఫ్రెష్ ఆకులు కాబట్టి ఈ ఆకులు కూడా వేసాను. వేసి కూడా కొంచెం వేపిన తర్వాత ఇప్పుడు మనం ఎసరు కోసం వాటర్ పోసేయాలి. అవి వేరేగా వేడి చేసుకున్నాము. తొందరగా అవ్వాలంటే వేరే స్టవ్ మీద మనం బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. 3 కేజీలు రైస్తో చేస్తున్నాను కాబట్టి 3 కేజీస్ రైస్కి 3 స్పూన్స్ ఈ ఇందాక మనం మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకున్నాం కదా బిర్యానీ మసాలా వెట్ స్టైల్ది, అదే ఇప్పుడు కూడా మళ్ళీ వేస్తున్నాను. 3 స్పూన్స్ వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనం వేరేగా వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అంటున్నాను కదా, ఆ వాటర్ దీంట్లో పోసేయాలి ఎసరు మరగడం కోసం అనమాట. ఏ బియ్యం తీసుకున్నామో మనం దాన్ని బట్టి ఎసరు వేసుకోవాలి. ఏ బియ్యం అంతా లాగుద్ది. ఇప్పుడు ఇది బిర్యానీ రైస్ కాబట్టి 1కి 1.5 లాగుద్ది. అదే సోనా మసూరి అయితే 1కి 2, అట్లా కొన్ని బియ్యాన్ని బట్టి తేడా ఉంటుంది అనమాట. అది దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం కొలుచుకొని మరగబెట్టిన నీళ్లు వేస్తాను. 3 కేజీస్ రైస్ కాబట్టి 3 కేజీస్ అంటే నేను పెద్ద గ్లాసుతో 9 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసుకి ఒక చిన్న చెంచాతో 1 స్పూన్ సాల్ట్ లెక్క అనమాట. 9 గ్లాసెస్ కాబట్టి 9 స్పూన్స్ నేను సాల్ట్ వేస్తున్నాను. ఇది కూడా వేసిన తర్వాత ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, సమానంగా అంతే వేయాలి. ఎక్కువైనా ఎక్కువైపోద్ది మళ్ళీ. అందుకని ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇది మరగనిస్తున్నాం అనమాట. ఇప్పుడు సలసలా మరిగినప్పుడు బాగా నానబెట్టి ఉంచుకున్నాను బిర్యానీ రైస్ని, అవి కడిగేసి ఇందులో వేసేస్తాం. వేసిన తర్వాత ఈ మగ్గుతో దగ్గరకు వస్తుంది కదా, వాటర్ ఎక్కువ ఉండకుండా బాగా తక్కువైపోయి దగ్గరగా అయిపోద్ది కదా రైస్ ఉడికి. ఆ టైంలో మనం ఇందాక చేసి పెట్టుకున్న కుర్మా దాంట్లో మొత్తం కలిపేస్తాం అనమాట. కలిపేసి పైన నిప్పులు పెట్టి ముందే మనం బుగ్గులు బాగా చేసి పెట్టుకోవాలి, అది పెట్టి మగ్గబెట్టాలి. చూసారా, మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూసారా, మన టేస్టీ రొయ్యల దమ్ పులావ్ రెడీ అయిపోయింది. వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మాటల్లో చేతల్లోని మృదుత్వం, లాలిత్యం అనేవి ఏ విషయాన్నైనా అందంగా మలచే విషయాలు. అవి లేనప్పుడు ఏ విషయమైనా చెడిపోయే అవకాశమే ఎక్కువ. ఈ దంపలావ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేసి చూస్తారని, కామెంట్ పెడతారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక ఉండనా మరి, బాయ్.